నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అత్యంత పారదర్శకంగా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రల్ రోల్ పరిశీలకులు గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంఎం నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఎస్ఐఆర్ 2026 డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్పై సమీక్షించారు. ఏఎస్డిటి ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్, డెత్ కేటగిరీ ఓటర్లను తొలగించే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలని, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,16,258 నోటీసులకు గాను 1,13,088 నోటీసులు అనగా 97.27% అందజేసినట్లు కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ తెలిపారు. మరో 3,170 నోటీసులు అందజేయాల్సి ఉందని అన్నారు. అత్యధికంగా నర్సన్నపేటలో 99.83%, ఇచ్చాపురంలో 98.23% నోటీసుల పంపిణీ పూర్తయిందని వివరించారు. ఈ సమీక్షలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో చైర్మన్, మేయర్ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ఆమ్దాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అసెంబ్లీలో ప్రస్తావించారు. స్థానిక సంస్థల్లో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు తగిన ప్రాధాన్యత కల్పించేలా చైర్మన్, మేయర్ ఎన్నిక ప్రక్రియను మరింత పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక సంస్థల పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరగడంతో పాటు ఎన్నికైన ప్రతినిధులు హక్కులు, బాధ్యతలకు స్పష్టత ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసి ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. ఇండియన్ బ్యాంక్ శ్రీకాకుళం పాత బస్టాండ్ శాఖలో ఘనంగా ఖాతాదారుల దినోత్సవ వేడుకలు గురువారం సాయంత్రం బ్యాంకు మేనేజర్ నారాయణరావు అధ్యక్షతన నిర్వహించారు. ఇండియన్ బ్యాంక్ తన ప్రస్థానంలో 119 సంవత్సరాలు పూర్తి చేసుకుని 120వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా స్థానిక పాత బస్టాండ్ శాఖలో ఖాతాదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా 1907 ఆగస్టు 15న భారతదేశ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించే నిమిత్తం చెట్టియర్ల, చెన్నైలో మొదటిసారిగా ఇండియన్ బ్యాంక్ సేవలు ప్రారంభించారని సభాధ్యక్షుడు, బ్యాంక్ మేనేజర్ మూల నారాయణరావు తెలిపారు. ఇండియన్ బ్యాంక్ నేటికి 6,003 శాఖలతో 5,676 ఏటీఎంలతో 15,29,000 కోట్ల రూపాయల లావాదేవీలతో ఆధునిక సాంకేతికతను సామాన్యునికి అందించే లక్ష్యంతో అత్యుత్తమ సేవలు అందిస్తూ ప్రగతి పదంలో భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవసాయ శాఖ డీడీ జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఖాతాదారుల ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు అందజేయడం సంతోషకరమని అన్నారు. గౌరవ అతిథులుగా విచ్చేసిన పుట్నూరు నాగేశ్వరరావు ఇండియన్ బ్యాంక్ సేవలను కొనియాడారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన మండా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ అంటేనే ఒక నమ్మకమని, ఇండియన్ బ్యాంక్ వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, బాలికల కొరకు సుకన్య సమృద్ధి స్కీములకు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాతాదారులు ఈశ్వరరావు, మెప్మా ఉద్యోగులు, బ్యాంక్ అధికారులు స్రవంతి, తేజస్విని, ఉద్యోగి తిరుపతిరావు, మహిళా ప్రతినిధులు, ఖాతాదారులు పాల్గొన్నారు. జిల్లాలో గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లు, స్ట్రిప్పర్స్, డాగ్స్ ద్వారా విస్తృత తనిఖీలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ ఎన్సీఓఆర్టీ జిల్లా స్థాయి కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి సాగు, నిల్వల గుర్తింపునకు జూన్, జూలై నెలలో 320 ప్రదేశాల్లో డ్రోన్ సర్వేలు, 53 ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించామని వెల్లడించారు. జిల్లాలోనే సరిహద్దు చెక్పోస్టులైన పురుషోత్తపురం, పాతపట్నం, గొప్పిలి, పైడిభీమవరం వద్ద వేలాది వాహనాలను తనిఖీ చేసి పురుషోత్తపురం చెక్పోస్టు వద్ద 1,127 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠాల నెట్వర్క్ను ఛేదించడంలో భాగంగా ఫార్వర్డ్ లింక్స్ ద్వారా 28 మందిని, బ్యాక్వర్డ్ లింక్స్ ద్వారా 47 మందిని నిందితులను గుర్తించి వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా పెంచామని వివరించారు. నేరాలకు పాల్పడే 329 మందిపై సస్పెక్ట్ షీట్లు తెరిచామని, ఫిట్ ఎన్టీపీఎస్ కింద కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బడీడి పిల్లలు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా పాఠశాలలు, కళాశాలలో నిర్వహించిన సంకల్పం సదస్సుల ద్వారా జూన్, జూలై నెలలో ఏకంగా 7 లక్షలకు పైగా విద్యార్థులు, వేలాది మంది ప్రజలకు అవగాహన కల్పించామని కలెక్టర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలోనే డీ అడిక్షన్ సెంటర్లో ఖాళీగా ఉన్న 11 పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసి
బాధితులకు మెరుగైన కౌన్సిలింగ్ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే ఎన్ఆర్ఎక్స్ ఔషధాలు విక్రయించే మెడికల్ షాపులపై నిర్వహించిన 18 తనిఖీల ఫలితంగా విక్రయాలు 10% తగ్గాయని, నిబంధనలను ఉల్లంఘిస్తే షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ దళాలతో కలిసి సంయుక్త తనిఖీలు నిర్వహించి రవాణాను అరికట్టాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఈగల అదనపు ఎస్పీ చుక్కా శ్రీనివాసరావు, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, భవానీ, ఆర్డీఓ గంగాధర్, పోలీస్, మరికొన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వాల్టా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ సివిల్ ఇంజనీర్ కరణం హారికా ప్రసాద్కు తూర్పు కాపు బంధువర్గం ఘనంగా సన్మానం నిర్వహించారు. హర్షవెల్లి లయన్స్ క్లబ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ హారికా ప్రసాద్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావడం శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణమని అన్నారు. భవన నిర్మాణ రంగం సాంకేతిక నిపుణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. హారికా ప్రసాద్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావడంతో పాటు సాంకేతిక నిపుణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి నడిమింటి నారాయణరావు, సీనియర్ న్యాయవాది వాన కృష్ణచంద్, వావిలిపల్లి జగన్నాథనాయుడు, శాసపు జోగినాయుడు, కొండల గణేష్, కొమ్ము రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. టాలీవుడ్ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ సుమంత్, యాక్టర్స్ మీనాక్షి, గౌతమి, ప్రొడ్యూసర్ మధులు ఈరోజు ఉదయం ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరులు స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీ స్వామివారి ప్రసాదంతో పాటు స్వామివారి జ్ఞాపికను అందజేశారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట ప్రాంతం పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో ప్రముఖ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఫాస్ఫరిక్ యాసిడ్ అనుబంధ ఎరువుల తయారీ కాంప్లెక్స్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్టుకు 450 ఎకరాల భూమిని కేటాయిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ జీఓఎంఎస్ నంబర్ 211 జారీ చేశారు. మొత్తం 2250 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రారంభ దశలోనే సుమారు 400 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ప్రాజెక్టులో రోజుకు 2000 టన్నుల సల్ఫ్యూరిక్ యాసిడ్, 650 టన్నుల ఫాస్ఫరిక్ యాసిడ్, 1000 టన్నుల జిప్సం ప్లాస్టర్ ఉత్పత్తి చేసే సామర్థ్యంలో ఉండనుందని, 2030 అక్టోబర్ నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కోరమండల్ పరిశ్రమ రాకతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అనుబంధ పరిశ్రమలు, రవాణా, వ్యాపార, సేవా రంగాల అభివృద్ధి చెందే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మూలపేటతో పాటు పరిసర ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లాకు 2250 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి రావడం పారిశ్రామిక ప్రగతికి చారిత్రాత్మక ముందడుగని, పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల స్థాపన, స్థానిక యువతకు ఉపాధి కల్పనకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులనే తేడా లేకుండా వెంటనే ఉచిత వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో పిఎం రావత్ పథకం అమలుపై సమీక్షించారు. ఈ పథకం ద్వారా ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్లో అత్యవసర చికిత్సతో పాటు 1.5 లక్షల రూపాయల వరకు 7 రోజుల పాటు క్యాష్లెస్ వైద్యం అందుతుందని కలెక్టర్ తెలిపారు. 112 హెల్ప్ లైన్ ద్వారా అంబులెన్స్ సమీప గుర్తింపు పొందిన ఆసుపత్రి సేవలను పొందవచ్చని అన్నారు. రోడ్డు ప్రమాదాల వివరాలను ఈడీఏఆర్ విధానం నమోదు చేయాలని, అంబులెన్స్ సిబ్బందికి నిరంతర ప్రథమ చికిత్సపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. రిమ్స్ శ్రీకాకుళం, టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ గంగాధర్, డిఎస్పీలు, ఎన్హెచ్సిఐ, ఆర్ఎన్బి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. కార్యకర్తలకు కష్టం వస్తే అండగా నిలిచి వారి కుటుంబాలకు వెన్నుదనుగా నిలిచే నాయకుడిగా ఆమ్దాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. ఆమ్దాలవలస మున్సిపాలిటీ పరిధిలోనే కృష్ణాపురం గ్రామానికి చెందిన పాతిని కృష్ణారావు కుటుంబ సభ్యుడు అనారోగ్యానికి గురై శ్రీకాకుళంలోని ఇండియన్ క్యాన్సర్ హాస్పిటల్లో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి వెళ్లడంతో వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుంచి 7 లక్షల రూపాయల వైద్య సహాయం మంజూరు చేయించారు. మంజూరైన ఆర్థిక సహాయాన్ని శ్రీకాకుళంలో బాధిత కుటుంబానికి అందజేశారు.
కార్యకర్తల కుటుంబాలకు ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి నిరూపించారని పార్టీ నాయకులు కార్యకర్తలు పేర్కొన్నారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో కోటబొమ్మాలిలో రద్దయిన డిగ్రీ కళాశాలకు పునరుజ్జీవం లభించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అదనపు గదుల్లో డిగ్రీ తరగతులను మంత్రి ప్రారంభించనున్నారు. దీంతో కోటబొమ్మాలి పరిసర గ్రామాల పేద మధ్యతరగతి విద్యార్థులకు స్థానికంగానే డిగ్రీ విద్య అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత బాలికలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. శ్రీకాకుళం నగరంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి పెద్ద మందిరంలో యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగుల తయారీ శిక్షణా కేంద్రాన్ని శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం సమృద్ధి సాధించి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ శిక్షణా కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. 2 వారాల పాటు శిక్షణ ఉంటుందని, మహిళలు సంఘటితంగా గ్రూపుగా ఏర్పడి జూట్ ఉత్పత్తులు తయారు చేస్తే మంచి మార్కెట్ అవకాశాలు లభిస్తాయని అన్నారు. యూనియన్ బ్యాంక్ ప్రతినిధి హేమకుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించిన సత్సాయి సేవా సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు, పప్పల నాగేశ్వరరావు, బోయిన నరసింహమూర్తి, కమలా త్రివేణి, పుణ్యవతి, అన్నపూర్ణ, డాక్టర్ సాయి మనోజ్, పెద్ద మందిరం కన్వీనర్ మురళీకృష్ణ, రమణమూర్తి, మురళీ మాస్టర్, శివనారాయణ, పట్నాయక్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి, నగర సుందరీకరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 39 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో నగరంలోని ప్రధాన పార్కుల పునరుద్ధరణ, సుందరీకరణ, డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి, రహదారుల విస్తరణ, రక్షిత మంచినీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు వంటి పలు మౌలిక వసతుల పనులను చేపట్టనున్నారు. ముఖ్యంగా వర్షపు నీరు నిలిచే సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు అవసరమైన ప్రాంతాల్లో నూతన డ్రైన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదేవిధంగా ప్రధాన కూడళ్ల అభివృద్ధి, డిజైనింగ్, గ్రీనర్ పెంపకం వంటి సుందరీకరణ పనులు చేపట్టి శ్రీకాకుళం నగరానికి ఆధునిక రూపాన్ని తీసుకురానున్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు నగరాన్ని సుందరమైన ఆధునిక మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 39 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి వీలైనంత త్వరగా పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం నగరంలో మౌలిక వసతులు మరింత మెరుగుపరచడంతో పాటు శ్రీకాకుళం నగర రూపురేఖల్లో గణనీయమైన మార్పు వస్తుందని వారు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ శ్రీకాకుళం నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని శ్రీ సత్యసాయి మందిరాల్లో శ్రావణమాస వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి సేవా సమితి పెద్ద మందిరంలో డాక్టర్ తెన్నేటి విక్రమ్ శర్మ సారథ్యంలో సుమారు 250 మంది మహిళలతో సాయి వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు, కమల త్రివేణి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుపాత్రుని లక్ష్మణరావు మాట్లాడుతూ విశ్వశాంతి, లోక కళ్యాణం కోసం సాయి వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం భారతీయ సాంప్రదాయంలో భాగమని అన్నారు. ప్రపంచానికి ఆధ్యాత్మిక దిక్సూచిగా భారతదేశం నిలుస్తుందని, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడంతో పాటు సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడమే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అవతారం ఉద్దేశమని ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు దంపతులు, పప్పాల నాగేశ్వరరావు దంపతులు, బోయిన నరసింహమూర్తి దంపతులు, కుంభ మురళీకృష్ణ దంపతులు, శివనారాయణ దంపతులతో పాటు మహిళలు, సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. ఉప్పివేడ వెంకంపేట మోడల్ స్కూల్లో మాతా సరస్వతీదేవి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ బొడ్డేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బూర్జి మండల ఉపాధ్యక్షులు బుడుమూరు సూర్యారావు ముఖ్య అతిథిగా హాజరై సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతీదేవి విగ్రహావిష్కరణ కేవలం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమం మాత్రమే కాదని, జ్ఞానం, విద్య, విజ్ఞానం, సంస్కృతి మనం ఇస్తున్న గౌరవానికి ప్రతీకని అన్నారు. సరస్వతీదేవిని జ్ఞానానికి అధిష్టాన దేవతగా భావిస్తామని, విద్యార్థుల జీవితంలో జ్ఞానం చీకటిని తొలగించే సరైన మార్గాన్ని చూపించే వెలుగు లాంటిదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు బుడుమూరు సత్యం, గ్రామ జనసేన అధ్యక్షులు చిగురుపల్లి కృష్ణారావు, చిగురుపల్లి వారాహ నరసింహులు, బగాది అప్పలనాయుడు, స్కూల్ చైర్మన్ చిగురుపల్లి హేమలత తదితరులు పాల్గొన్నారు. నువ్వులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొన్ని తరాల నుండి భారతీయ వంటలలో నువ్వుల్ని బాగా వాడుతూ ఉన్నారు. నువ్వులు పొడి, నువ్వులుండలు మనకు తెలిసినవే. ఇవే కాక రకరకాల వంటల్లో కూడా కాసిన నువ్వులు వేస్తే వచ్చే రుచే వేరు. ఆయుర్వేదంలో కూడా నువ్వులకి ప్రత్యేక స్థానం ఉంది. నువ్వులకి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నువ్వులలో పీచు పదార్థం ఎక్కువ, ఇందువల్ల అరుగుదల ఉంటుంది. కొన్ని రకాల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, ఒబిసిటీ, టైప్ 2 డయాబెటీస్ వంటివి రాకుండా ఈ పీచు పదార్థం కాపాడుతుంది. రెగ్యులర్గా నువ్వులు ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ తగ్గుతాయని తెలుస్తుంది. ఇవి తగ్గితే హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా తగ్గినట్లే. నువ్వుల్ని ప్లాంట్ ప్రోటీన్ ప్రాసెస్గా ఒకటిగా చెబుతారు. ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా అవసరం. మజిల్స్ నుండి హార్మోన్స్ వరకు ప్రోటీన్ అవసరం ఎంతో ఉంది. అయితే నువ్వుల్లో లేని కొన్ని ఎమైనో యాసిడ్స్ రాజ్మా, శనగల్లో ఉన్నాయి. అందుకని వేగన్స్, వెజిటేరియన్స్ ఇవి కూడా తీసుకోవడం మంచిది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉందంటే స్ట్రోక్, హార్ట్ డిసీజ్ రిస్క్ పెరిగినట్లే. నువ్వుల్లో ఉన్న మెగ్నీషియం బ్లడ్ ప్రెషర్ని తగ్గించడం హెల్ప్ చేస్తుంది. అలాగే ఆర్థరైటిస్లో ప్లేక్ బిల్డప్ అని కంట్రోల్ చేస్తాయి. నువ్వులు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. నువ్వుల నూనెకి కూడా ఇదే ప్రయోజనం ఉంటుంది. నువ్వుల్లో థయామిన్, నియాసిన్, విటమిన్ B6 ఉంటాయి. ఇవి సెల్యులర్ ఫంక్షన్కి, మెటాబాలిజంలకు హెల్ప్ చేస్తాయి. నువ్వుల్లో ఉండే ఐరన్, కాపర్, విటమిన్ B6 సెల్ ఫార్మేషన్కి, సెల్ ఫంక్షన్కి అవసరమైన. నువ్వుల్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్, హై క్వాలిటీ ప్రోటీన్ కంటెంట్ వల్ల బ్లడ్ షుగర్ని కూడా నువ్వులు కంట్రోల్ చేయగలవు. నువ్వుల్లో ఉండే విటమిన్ E ఇంకా ప్లాంట్ కాంపోనెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేసి శరీరంలో ఆక్సిడేటివ్ స్టేట్స్ని తగ్గిస్తాయి. నువ్వుల్లో ఉండే జింక్, సెలీనియం, కాపర్, ఐరన్, విటమిన్ B6, విటమిన్ E ఇమ్యూనిటీ సిస్టమ్ను బూస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. నువ్వుల్లో ఉండే సెసామిన్ అనే కాంపౌండ్ జాయింట్ పెయిన్ను తగ్గిస్తాయి. మోకాలి ఆర్థరైటిస్లో మొబిలిటీని సపోర్ట్ చేస్తూ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమై స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.